కి స్వాగతం. బొందిలి కులస్తులను ఓబీసీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని బొందిలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ కృష్ణసింగ్ డిమాండ్ చేశారు. ఆదివారం నెల్లూరు నగరం దర్గామెట్టలోని ఏఎల్ రావు కళ్యాణ మండపంలో బొందిలి సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు నెల్లూరు కృష్ణసింగ్, ప్రధాన కార్యదర్శిగా ఎం మోహన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బొందిలి కులస్తులను బీసీబీలో ప్రభుత్వం గుర్తించిందని ఓబీసీగా గుర్తించాలని తెలిపారు. బొందిలి కులస్తులు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. బొందిలి సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలలోని అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో హాజరయ్యారు. ట్రెజరరీగా గులాబీ సునీతాబాయ్, అధ్యక్షులుగా బి సత్యం బాబు సింగ్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ సింగ్, కార్యదర్శి ఏ నాగేంద్ర సింగ్, ట్రెజరరీ చంద్రబాబును బొందిలి సంఘం సభ్యులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం ఫాస్ట్ చేయండి అన్న ప్లీజ్. మైకల్ శ్రీనివాస్ కోరుతున్నాము అసోసియేట్ ప్రెసిడెంట్గా నియమించడం ఆయన. సార్ చెప్పే వాళ్ళని కూడా మేము సంఘంలోకి తీసుకుంటాం సార్, ప్లీజ్. మమ్మల్ని పిలవలేదని కాదు, ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం యొక్క కార్యక్రమము ఉత్సాహం ఉన్న యువతులు మన సుధా కాదు, ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం యొక్క కార్యక్రమము ఉత్సాహం ఉన్న యువతులు సత్యం సింగ్ గారు గుంటూరు, సలహాదారులలో కర్నూలు వాసులు సరస్వతి గారిని కూడా స్టేట్మెంట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. దేవాలయానికి కూడా మీకు తగిన సహాయం చేయవలసిందిగా అందరినీ మరీ సభావేదికగా కోరుతున్నాము. కృష్ణసింగ్ గారికి సుకుమార్ గారు సన్మానిస్తున్నారు. సహకారం అందించారు. క్లాస్ కొట్టండి సార్, ప్లీజ్. సేవ చేస్తానని వస్తున్న మన యువ నాయకుడు మేఘాలయ వస్తున్నాడని బొందిలి సంఘం 89/1987 సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన సభ్యులు మరియు వాళ్ళ ఎన్నికలు జరిగి వాళ్ళని కొత్త సభ్యులను ఎన్నుకున్నాం. గతంలో 2020లో ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు 2025లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమావేశం తీర్మానం ఏమిటంటే, రాష్ట్రంలో బొందిలికి ఇంతకుముందు గత ప్రభుత్వం కార్పొరేషన్ నియమించింది. ఈ ప్రభుత్వం ఇంకా కార్పొరేషన్ ఇవ్వలేదు. కార్పొరేషన్లు డైరెక్టర్ల అందరినీ భర్తీ చేయాలని, మళ్ళీ మనకు బొందిలి కార్పొరేషన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కూడా కోరటం జరుగుతుంది. మాకు రాష్ట్రంలో కార్పొరేషన్ కావాలా, కేంద్రంలో ఓబీసీ కావాలా? ఈ విషయము ఈరోజు ప్రెసిడెంట్గాను నెల్లూరు కృష్ణసింగ్ నెల్లూరు నుంచి ఎన్నికైనారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా తిరుపతి నుంచి మిఠాయిగిరి మోహన్ సింగ్ గారు ఎన్నికైనారు. వారి ఆధ్వర్యంలో మిగతా రాష్ట్ర ఎన్నికల బాడీ మొత్తాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని తెలియపరుస్తున్నారు. బొందిలి సంఘం
ప్రధాన కార్యదర్శి మోహన్ సింగ్ కొత్తగా గత 4 సంవత్సరాలు ఉన్నాడు. ఏకగ్రీవంగా ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది. మా ప్రధాన కార్యక్రమం ఏమేమంటే మా బొందిలి కులస్తులకు బీసీ వచ్చి 2008 బీసీ వచ్చింది. ఇంతవరకు ఓబీసీ చేయలేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా మాకు సహకరించడం లేదు, కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు. దయచేసి మీడియా ద్వారా మాలాగా 34 కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అందరికీ న్యాయం జరిగేట్టుగా మీడియా పెద్దల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మాకు ఓబీసీ వచ్చేటట్టుగా ప్రయత్నించాలని మీడియా వారిని కోరుచున్నాను. నేను దగ్గర 71 నుంచి మన సమాజంలో మన సంఘలో పనిచేస్తున్నాను. మన పూజ్యులైన వీళ్ళతో పనిచేసి ఈ రోజుకు సీను ఆయన కొడుకు, బాలాసింగ్ కొడుకు, కృష్ణ మనవడు వీళ్ళతో పనిచేస్తున్నాను. ఈరోజు నేను హెల్తీగా ఉన్నాను కాబట్టి 76 సంవత్సరాలు కూడా హెల్తీగా ఉన్నాను కాబట్టి ఈ బొందిలి సంఘంలో కష్టపడి పనిచేస్తున్నాను. ప్రతి ఒక్కరూ బొందిలి సంఘం వాళ్ళు మనకు సహకరించండి. బొందిలి సంఘం ఉంటేనే సంఘానికి మీరు ఏమి ఇస్తారు అనేది కావాలా. సంఘం మీకు ఏమి ఇచ్చింది అనేది కాదు. సంఘానికి మన బొందిలి సంఘం వాళ్ళు సంఘానికి ఏ సహాయం చేశారనేది చేయండి. ట్రైనింగ్లో ఉంది. ఆ ఓబీసీ అనేది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేసేది కాబట్టి మన నాయకులు కొత్తగానే ఏర్పడి అంతకుముందు కూడా వీళ్ళే కాబట్టి అదే బాటలో పోయి ఓబీసీ తెస్తారని నేను ఆశిస్తున్నా.